ఇరాన్ మీద దాడులు చేస్తున్నారని అమెరికా, ఇజ్రాయెల్‌ని మనం నిలదీయట్లేదు. ఇదేమి రాక్షసత్వం, ఇదేమి పిరికితనం అంటూ కారుకూతలు కూశారు కమ్యూనిస్టులు లేదా మోడీ ద్వేషులు. మనం స్టేట్మెంట్ ఇచ్చి ఒరిగేదేంటి? ఇరాను ఉగ్రవాద దేశమే. వాళ్ళు అమెరికా ఓడు ఉగ్రవాదుల్ని ప్రోత్సహించే దేశమే. వాళ్ళు కొట్టుకు చస్తుంటే మనం వెళ్ళి కూర్చుని ఆ దేశ కార్యకలాపాలు మనకు సంబంధం ఏంటి? శాంతి కావాలి, ఇద్దరు కూర్చుని మాట్లాడుకు సావండి అని చెప్పాం మనం. అట్ ద సేమ్ టైం అదే గనక ఇరాన్ మీద దాడిని మనం ఖండించుంటే గల్ఫ్ దేశాలతో మనకు వివాదం. గల్ఫ్ దేశాలు మనల్ని పక్కన పెడతాయి. అదే సందర్భంలో ఇరాన్ మీద దాడిని సమర్థిస్తే ఇరాన్‌తో పాటుగా ఇరాన్‌ని మోసేటటువంటి రష్యా, చైనా, టర్కీలతో వివాదం. అసలు ఇది మనకు సంబంధం ఏముంది? వాళ్ళు కొట్టుకు చస్తున్నారు. దాన్ని మనం ఆపలేము. అనవసరం కూడా. ఎందుకంటే ఇద్దరిలోనూ తప్పుంది. ఉగ్రవాదుల్ని పెంచి పోషించి ఇజ్రాయెల్‌ని నాశనం చేసేటటువంటి ఇరాన్‌ది తప్పే. ఇరాన్‌లో అణుబాంబులు ఉండకూడదన్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్‌ది తప్పే. కానీ అణుబాంబులు పెట్టుకుంటే ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదులకి ఇచ్చేటటువంటి శక్తి ఉంది కాబట్టి ఇరాన్‌ని కంట్రోల్ చేయాలనుకున్న అమెరికా, ఇజ్రాయెల్ యొక్క ఆలోచనలో తప్పు లేదు. కానీ ఆ దేశ సార్వభౌమాధికారంలో జోక్యం తప్పే. కాబట్టి రైట్ ఉన్నాయి, రాంగ్ ఉన్నాయి. అందుకే కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అది మీరు కూర్చుని మాట్లాడుకోండి అని భారత్ చెప్తోంది. ఇది ఒక రకంగా ఉపయోగపడింది. ఇప్పుడు గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ వచ్చింది, ఇరాన్ నుండి ఆయిల్ వచ్చింది. రష్యా తాజాగా మరొకసారి తేల్చి చెప్పింది భారత్‌కి ఎంత ఆయిల్ కావాలంటే అంత, ఎంత గ్యాస్ కావాలంటే అంత సప్లై చేస్తామని.